హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి. పాన్ కార్డ్ ఉన్న వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అని. సో, అసలు ఆ షాకింగ్ న్యూస్ ఏంటి? ఆ వివరాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇక వివరాలు చూసుకున్నట్లయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్‌లైన్‌లో మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయండి. లేటెస్ట్‌గా టెక్నాలజీ పేరుతో అయితే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారైతే చెప్పుకోవచ్చండి. ఆధార్ కార్డులు, బ్యాంక్ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పాన్ కార్డులను క్లోనింగ్ చేయడం ద్వారా వ్యక్తుల పర్సనల్ ఫైనాన్షియల్ డేటానైతే దొంగిలించి ఖాతాలు ఖాళీ చేస్తున్న సంఘటనలైతే ఇటీవల చాలా అయితే చూస్తున్నామండి. సో, తాజాగా ఒక స్టూడెంట్‌కు చెందిన పాన్ కార్డ్‌ను మిస్‌యూజ్ చేయడం ద్వారా మోసానికి పాల్పడ్డారండి ఈ సైబర్ నేరగాళ్ళైతే. సో, ఆ ఘటన అయితే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన ఒక విద్యార్థి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అయితే షాక్ ఇచ్చింది. ఏకంగా 46,00,00,000 నోటీస్‌నైతే పంపించిందండి ఆ విద్యార్థికి. ఒక సాధారణ విద్యార్థి అయిన తనకు ట్యాక్స్ నోటీసులు రావడం ఆ కుర్రాడు షాక్ అయ్యాడు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని అవాక్కయ్యాడు. ఆ కుర్రాడి పాన్ కార్డ్‌ను కొందరు దుర్వినియోగం చేసినట్లు విచారణలో బయటపడింది. అందువల్లే అతడికి ఐటీ నోటీస్ అయితే వచ్చిందండి. గ్వాలియర్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే యువకుని బ్యాంక్ ఖాతా నుంచి అతనికి తెలియకుండానే 46,000 రూపాయలు అంటే లావాదేవీలైతే జరిగాయండి. అతని పాన్ కార్డ్‌ను ఉపయోగించి ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఒక కంపెనీ 2021లో అయితే ప్రారంభించారండి. సో, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఒక కంపెనీ 2021లో ప్రారంభించారు కదా! ఆ పాన్ కార్డు ద్వారా అయితే లావాదేవీలు జరిపారు. దీంతోనే ఐటీ అలాగే జీఎస్టీ విభాగాల నుంచి ప్రమోద్ కుమార్‌కు నోటీసులు వచ్చాయండి. దీంతో అవాక్కైన ప్రమోద్ కుమార్ అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు. తనకు తెలియకుండానే ఇదంతా జరిగిందని అయితే అతను చెబుతూ ఉన్నాడండి. సో, ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసును వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నారు. తన పాన్ కార్డు దుర్వినియోగం అయినట్లు తెలుసుకొని వెంటనే స్థానిక పోలీసులకైతే అతను ఫిర్యాదు చేశారండి. అయినా వారి నుంచి స్పందన రాకపోవడంతో శుక్రవారం ఏఎస్పీ ఆఫీస్‌కే డైరెక్ట్‌గా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్టుగా మనకు ఎస్ఐ అయితే ఈ విధంగా తెలియజేశారండి. సో, చూసారు కదండి ఈ పాన్ కార్డు వల్ల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయో. సో, పాన్ కార్డు మనది కనుక వ్యక్తిగత వివరాలు పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ ఎటువంటి వివరాలైనా సరే ఎవరైనా ఓటీపీ పంపించి చెప్పమన్నా కూడా ఎటువంటి వ్యక్తిగత వివరాలు మనము తెలిసి తెలియక వారికి చెప్పినా సరే మన పేరు మీద స్కామ్‌లు అయితే జరుగుతాయి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.